శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొట్టమొదటి వచనము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, ఇదొక్క మాట చదివితే మనకు అర్థం కాదు, కానీ ముందుకి 2వ వచనాన్ని కూడా నేను చదువుతాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని మాటలు తెలియపరుస్తున్నాయి. అవును, పాపము నుండి విడుదల పొంది యేసు వైపు చూడాలి అని ఈ మాటల యొక్క భావం. మనము చిక్కులు పెట్టు పాపములో చిక్కుకొని ఉన్నప్పుడు, మనకు మించినటువంటి భారముల పైన పడిపోయినప్పుడు ఆ భారాలని మనం ఎలా జయించాలో, సహనంతో వాటిని ఎలా జయించి ముందుకు సాగాలో ఈ మాటలను బట్టి మనకు తెలుసుకోవాలి. అవును, క్రీస్తు యొక్క మరొక విశేషమైనటువంటి లక్షణము ఏమిటంటే సహనము. అవును ప్రియులారా, దాన్ని ఓర్పు కూడా అనవచ్చు. ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి అని అదే వచనంలో ముందుకు వ్రాసి ఉంటున్నాడు. ప్రియులారా, ఆయన తిట్టుతూ కొట్టుచూ ఉంటుంటే నీవు సిలువ మీద నుండి దిగిరావయ్యా అని ఎగతాళి చేస్తూ ఉంటే ఎలా ఓర్చుకున్నాడో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఆయన కొరడాలతో కొట్టినప్పుడు, గడ్డం పట్టుకొని పీకినప్పుడు, ముఖంపై ఉమ్మ వేసినప్పుడు, తలపై గుద్దినప్పుడు, ఆయన వదుకు తేబడినటువంటి గొర్రె ఎలా నోరు మోసుకొని ఉన్నాడో అలాగే ఆయన మౌనమును వహించాడు. ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టి భారమైనటువంటి సిలువను భుజముపై పెట్టి కల్వరి వరకు తరిమినప్పుడు కూడా మన కొరకు సహనముతో సమస్త బాధములను ఆయన ఎలా ఓర్చుకొని ఉన్నాడో, ఎలా సహించుకొని ఉన్నాడో, తన హింసించిన వారి కొరకు ఎలా ప్రేమించాడో ఇందుని బట్టి మనకు పూర్తిగా అర్థం చేసుకునే అత్యున్నతమైనటువంటి అంశం. ప్రియులారా, వాటిని తలుచుకుంటూ ఉంటేనే నీ కష్టములో నీవు ఏమాత్రము కూడా కదల్చబడకుండా ఉంటావు. నీవు వారి మీద వీరి మీద తప్పులు చెప్పవు. నీవు ఇటువంటి సహనము నేర్చుకున్నట్లయితే గనుక ఆయన మన ముందున్నటువంటి ఆనందము కొరకై అవమానమును లక్ష్య పెట్టక ఎలా సహించుకొని ఓర్చుకొని ముందుకు వెళ్ళాడో ఆ విధంగా దినదినమున ఈ లోకంలో ఉంటున్నటువంటి వాని నీకు ఎన్నో కష్ట నష్టాలు శ్రమలు రావచ్చు, కానీ నీ ప్రవర్తన విషయములలో చూపించగలిగినట్లుగా సహనమును ఓర్పును కలిగి ఉండాలి. అది కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా దేవుని యొక్క ఓర్పు, దేవుని యొక్క సహనము, ఆ ప్రేమ నీలో నాలో మనందరిలో బలపడేదిగా ఉంటుంది. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు బట్టి ఈ మాటలు వింటున్న వారందరికీ ప్రభువా తండ్రి సహనమును ఓపికను దయచేయండి. కుటుంబ భారములు మోయినట్లుగా ఆత్మీయ జీవితంలో బలపడే తత్వాన్ని మీరు దయచేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టడికి వేడుకను పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.